हैदराबाद ने शमूलियत और मुसावात की जानिब एक तारीखी और मुतासिर कुन कदम उठाया है। आज 39 ट्रांसजेंडर को बाकायदा तौर पर ट्रैफिक असिस्टेंट के तौर पर मुलाजिमत दी गई है, जो तेलंगाना की तनाव को कबूल करने का एक अहम कदम है। हैदराबाद के इंटीग्रेटेड कमांड कंट्रोल सेंटर में 39 ट्रांसजेंडर ने फ़ख्र के साथ अपनी ट्रैफिक ड्रिल की, जो कबूलियत के एक नए दौर की अलामत है। ये इक़दाम तेलंगाना हुकूमत की तरफ से एक पोलाइट प्रोजेक्ट का हिस्सा है, जिसका मकसद ट्रांसजेंडर कम्युनिटी को बाइज़्ज़त रोज़गार का मौका फराहम करना है और मुआशरती रिवायात को चैलेंज करना है, जिसमें दौड़ और लॉन्ग जंप जैसे जिस्मानी इम्तिहानात शामिल थे, ताकि ये यकीनी बनाया जा सके कि तमाम उम्मीदवार इस ओहदे के लिए ज़रूरी मियार पर पूरा उतरते हैं। 15 दिन की भरपूर तरतीब मुकम्मल करने के बाद ये अफराद अब मुख्तलिफ जोन्स में गाड़ियों की रवानी को मुनज़्ज़म करने और सड़कों की हिफाजत को यकीनी बनाने और ट्रैफिक के मसाइल हल करने के लिए तैयार हैं। हैदराबाद पुलिस कमिश्नर CV आनंद ने इनकी मेहनत और अज़म की तारीफ़ की और कहा कि इनकी कारकर्दगी ट्रांसजेंडर कम्युनिटी की ज़्यादा कबूलियत और शमूलियत के लिए रास्ता हमवार करेगी। इन्होंने कहा, इनकी शमूलियत सिर्फ रोज़गार के बारे में नहीं है, ये मुआशरती रवैयों को बदलने और सबके लिए इज़्ज़त और वक़ार के माहौल को फ़रोग़ देने का मामला है। कम्युनिटी का रद्द अमल बहुत मजबूत रहा है। शहरियों ने इस इक़दाम की तहसीन की है और ये कहा है कि ट्रैफिक के इंतज़ाम में ट्रांसजेंडर अफराद को देखकर पुराने तस्वुरात चैलेंज होते हैं और शमूलियत को फ़रोग़ मिलता है। डॉक्टर प्राची राठौड़, जो भारत की पहली ट्रांसजेंडर मेडिकल अफसर हैं, इन्होंने कहा कि लोग मेरी कम्युनिटी को सिग्नल्स पर भीख मांगते हुए देखते हैं, अब वो हमें ट्रैफिक की रहनुमाई करते हुए देखेंगे। ये सब कुछ बदल देगा। ये तारीख़ी इक़दाम न सिर्फ ट्रांसजेंडर अफराद को मुस्तक़िम रोज़गार फराहम करता है, बल्कि तरक्की पसंद तब्दीली का एक निशान भी है, जो दूसरे रियासतों को भी इसी तरह के इक़दामात इख्तियार करने की तरगीब दे रहा है। ఈ నగరాన్ని కాపాడుకోవాలి అంటే ఈ నగరంలో ఉండే చెరువులు, కుంటలను, నాలలను కాపాడుకోవాలి. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలి, పార్కులను కబ్జా చేయకుండా కాపాడాలి. అదే విధంగా అత్యంత తీవ్రమైన సమస్య ఈరోజు నగరాన్ని పట్టి పీడిస్తున్నది కాలుష్యము, 2 ట్రాఫిక్. ఈ రెండింటిని పరిష్కరించవలసిన బాధ్యత ట్రాఫిక్ను నియంత్రించి ట్రాఫిక్ జాములు లేకుండా చూడాలి అని అంటే పోలీస్ సిబ్బంది తమ పూర్తి సమయాన్ని ట్రాఫిక్ మీద కేటాయించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది, ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకి కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు 47 మందినో 50 మందినో నియామక పత్రాలు ఇచ్చారు. భవిష్యత్తులో ఇంకా వాళ్ళకి అవకాశాలు పెంచుతాం, వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తాం. ప్రభుత్వం కట్టే ఇందిరమ్మ ఇండ్లు, ఇప్పుడు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ట్రాన్స్జెండర్స్కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పోదు. వాళ్ళందరినీ నేను సమాజం, మీ కుటుంబం,
మీ పట్ల వ్యవహరిస్తున్న తీరుకు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ అవకాశాలను మీరు ఉపయోగించుకోండి. మీరు దరఖాస్తులు పెట్టుకోండి, క్రమశిక్షణతో మెలగండి. ఈ ప్రభుత్వం ఏ బాధ్యత మీకు అప్పచెప్తుందో బాధ్యతాయుతంగా వ్యవహరించండి. తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు ట్రాన్స్జెండర్ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు కూడా ఎలాంటి వివక్షకు లోను కావాల్సిన అవసరం లేదు.